నమస్తే. సద్గమయ నిర్వహిస్తున్న 'నెక్టార్ ఆఫ్ లైఫ్' అనే కార్యక్రమంలో ఈరోజు భాగానికి మీ అందరికీ మరోసారి స్వాగతం. ఈరోజు తమ అనుభూతులను మనతో పంచుకోవడానికి మన ముందుకొస్తున్నారు యోగ చైతన్య గారు.
యోగ చైతన్య గారు వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. తను ఇప్పటి వరకు బెంగుళూరు మరియు హైదరాబాదులో ఎన్నో ప్రాజెక్టులను చేపట్టి ఉన్నారు. అటువంటి యోగ చైతన్య గారిని తమ అనుభూతులను, తమ బ్రెత్ వర్క్ ప్రయాణాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకొంచున్నాం. యోగ చైతన్య గారు, మీకు స్వాగతం. నమస్తే. నా పేరు యోగ చైతన్య. నేను 2014 జూన్, జూలై నుంచి నేను బ్రెత్ వర్క్ సెషన్స్, మెడిటేషన్ వీటిల్లో సద్గమయ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మా స్నేహితులు, ఫ్రెండ్స్ ద్వారా నాకు దే ఇంట్రడ్యూస్ మీ ఈ బ్రెత్ వర్క్ సెషన్స్ని. సో మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా, డీప్గా నాకు ఇదైంది, ఎక్స్పీరియన్స్ అయింది. సో బిగినింగ్ లోనే మొదటి 3-4 నెలల్లోనే వి వెంట్ టు హిమాలయన్ రిట్రీట్ అండ్ అన్ని 5 ఎలిమెంట్స్ బ్రెత్ వర్క్స్ ఇవన్నీ అప్పుడే వి స్టార్టెడ్. సో మెయిన్గా ఈ బ్రెత్ వర్క్ వల్ల నాకు వచ్చిన మెయిన్ అడ్వాంటేజెస్ కానీ ఆర్ ఇది ఏంటంటే, ఒక కామ్ మైండ్, అగ్రెషన్ కానీ, ఆందోళన ఇవన్నీ తగ్గిపోయి, యాంగ్జైటీ ఇలా లేకుండా నేను బై ప్రొఫెషన్ నేను సివిల్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ఇవంతా చూస్తూ ఉంటాను. సో ఎప్పుడు ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఆన్ ద జాబ్ డెసిషన్స్ తీసుకోవాలి అన్ని. సో ఇటువంటి వాటిల్లో నాకు చాలా అడ్వాంటేజ్ ఏమైందంటే, ఐ బికమ్ వెరీ కామ్ అండ్ ఒక క్యాల్కులేటెడ్, ప్రాక్టికల్గా ఐ టేక్ డెసిషన్స్. సో దిస్ ఈస్ ద మెయిన్. సో చాలా ఏమంటారు, తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఒక ప్రశాంతంగా డెసిషన్స్ తీసుకొని, దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్ మీ ఇన్ అ బిగ్ వే. బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ ఇదంతా అయింది. సో మెయిన్ అండ్ 5 ఎలిమెంట్స్ బ్రెత్ వర్క్ వల్ల నాకు ఏం అడ్వాంటేజ్ అయిందంటే, ఫైర్ బ్రెత్ వర్క్, వాటర్ బ్రెత్ వర్క్. వాటర్ బ్రెత్ వర్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎమోషన్స్ అండ్ ఫైనాన్స్ అండ్ ఆల్ దట్. సో వాటర్ బ్రెత్ వర్క్ నేను చేయటం వల్ల నాకు ఇది ఎమోషన్స్ కంట్రోల్ అవటం, ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ అవటం, ఇదంతా కూడా మన మహేష్ గారు, గురువు గారు సజెస్ట్ చేశారు వాటర్ బ్రెత్ వర్క్ నాకు రెగ్యులర్ గా చేయమని. సో నేను జాయిన్ అయినప్పటి నుంచి వాటర్ బ్రెత్ వర్క్, ఫైర్ బ్రెత్ వర్క్ రెగ్యులర్ గా చేస్తాను. ఇప్పుడు దాకా మొన్న లాస్ట్ మార్చ్ వరకు కూడా వాటర్ బ్రెత్ వర్క్ చేశాను నేను. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు నేను ఆఫ్టర్ 7 years, 8 years ఐఎమ్ వెరీ నౌ ఐఎమ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లో ఐఎమ్ ప్లానింగ్ ఎక్స్పర్ట్. సో ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ మై ప్రొఫెషన్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఒరిజినల్ గా నేను సివిల్ ఇంజనీర్నే, బట్ ప్లానింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈజ్ మై ఎక్స్పర్టీస్. సో ఈ ఫైర్ బ్రెత్ వర్క్ అండ్ వాటర్ బ్రెత్ వర్క్ వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చింది. దిస్ ఈస్ ది అదర్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఈస్ కి మనం ఒక స్పిరిచువల్, ఆధ్యాత్మిక లైన్ లో పడ్డాం. దిస్ ఈస్ ద అదర్ అడ్వాంటేజ్ అనమాట. ఇంతకు ముందు మనకి ఒకటే బిజినెస్, ఉద్యోగం ఇలాంటివే ఉండేది. ఒక స్పిరిచువల్ లైన్ లో పడ్డాం. మనకి మన దీని ప్రకారం, మన కల్చర్ ప్రకారం ఏంటి, స్పిరిచువల్ లైన్ లో ఎప్పుడు వెనక్కి వెళ్ళాం, ముందుకే వెళ్తాం. కాబట్టి ఇది నా బేస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను ఒక స్పిరిచువల్ లైన్ లో పడ్డాను. సో ఇంకా నాకు ఒక కాన్ఫిడెన్స్, దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఇంకా మనం ముందుకే వెళ్తాం, వెనక్కి జారేది ఉండదు. సో వన్స్ ఆయన ఏమంటారు, మనకి ఒక తాడు పట్టుకున్నాము, ఇంకా అది ముందుకు తీసుకెళ్తుంది మనల్ని, వెనక్కి జారం. దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ వల్ల మనకి బిజినెస్ లో కానీ, ఉద్యోగంలో కానీ, దేంట్లో అయినా మనకి నిరాశ, ఇది టెన్షన్ ఇవన్నీ తగ్గిపోతాయి. This is my main experience once I started into this journey. That is what I want to share with all of you guys. Good luck, and I wish that all of you, meerandaru mee adhyatmika spiritual journey you should start. You will be in some level, but this is going to idi push chestundi, accelerate chestundi. Our journey is speed up అయిపోతుంది. Thank you, Vijayalakshmi garu. Please take over. Yeah. యోగ గారు, థ్యాంక్ యూ. మీ ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, లేకుంటే మీ ఆధ్యాత్మిక లైఫ్ కానివ్వండి, ఏ విధంగా బ్రెత్ వర్క్ హెల్ప్ చేసిందని చాలా బాగా చెప్తున్నారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. ఇవాల్టి మన కార్యక్రమం పేరు ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే రోగ నిరోధక శక్తి వర్తకాలు. ఎస్పెషలీ ఇప్పుడు మనమున్న కరోనా పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని మనము ఇంకా బాగా కాపాడుకోవాలి.
ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. సో మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇంకొన్ని వస్తువులు కావాలంటే బయట నుంచి తీసుకొని వచ్చైనా సరే ఉన్న చిట్కాలతో ఏ విధంగా మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవచ్చు అని మనకి ఈరోజు వివరణ ఇవ్వబోతున్నారు డాక్టర్ హేమలత గారు. డాక్టర్ హేమలత గారు మనకందరికీ ఇప్పటికే పరిచయం కదండి. మన మొట్టమొదటి సెషన్లో మనకు 40 CCB నేర్పించారు. అదే కాకుండా బ్రహ్మరి యోగా, సోలార్ ప్లెక్స్ కరెక్షన్ ఇవన్నీ కూడా మనకు వారు నేర్పించారు ఆల్రెడీ. తను 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇండియన్ ఆర్మీలో ఒక డాక్టర్గా ఉండి మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. అటువంటి ఒక మెడికల్ డాక్టరు ఈరోజు మనకు ఎటువంటివి మనం ప్రతిరోజు వాడగలిగితే మన ఆరోగ్యం పెంపొందించబడుతుంది అనే వాటి మీద మనకు వివరణ ఇవ్వబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా డాక్టర్ హేమలత గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓవర్ టు డాక్టర్ అండ్ కర్నల్ హేమలత గారు. మ్యామ్ సౌండ్. Ma'am, you are still muted. Now? Yeah, now your voice is coming. Yeah, now I'm totally on the laptop. Just excuse me for a sec, I'll remove this. Thank you. Andarki namaskaram and Vijaya, thank you so much. నా ఇంట్రడక్షన్కి కర్నల్ డాక్టర్ 2 నేను ఇప్పుడు సద్గమయాతో ఉన్నాను, ఎనర్జీలో కూడా, ఎనర్జీ, మెడిటేషన్, బ్రెత్ వర్క్ అన్నీ. కానీ ఇవాళ సబ్జెక్ట్ కొంచెం వేరే మిగతా దానికంటే. ఇంతవరకు మనం చేసాం కదా ఫస్ట్ క్లాస్ నుంచి బ్రెత్, బ్రామరీ, బ్రెత్ వర్క్, మెడిటేషన్, పిఆర్టీ అంతా, ఎనర్జీ వర్క్ అంతా చేసి ఇప్పుడు మనం కొంచెం సైంటిఫిక్ వరల్డ్కి వద్దాం. సైంటిఫిక్ వరల్డ్ అంటే విజయ చక్కగా చెప్పిందిగా, ఈ రోజుల్లో ఇప్పుడు పాండమిక్ ఉంది, కోవిడ్ ఉంది. అవన్నీ ఏమిటంటే అవన్నీ మనకి బయట నుంచి మన అటాక్ చేస్తాయి కదా, ఇంకా మన లోపల నుంచి, శరీరం లోపల ఎవ్రీథింగ్ పూర్తి సిస్టంలో మనకి అది లేకపోతే దాన్ని ఫైట్ చేసేందుకు అప్పుడు తప్పకుండా మనకి కోవిడ్ రావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెంజా అవుతుంది, ఏమిటేమిటో అందరికీ తెలుసుగా. చాలా మటుకు పొల్యూషన్ కూడా ఉంది అన్ని జగాల్లో. అందుకని ఇవాళ ఏం నేర్పుతాను, ఏం చెప్తాను, నేను సింపుల్గా చెప్తాను, ఎలా చేయాలో ఏంటో. దాంతోపాటేమో మన లోపల నుంచి మన ఇమ్యూనిటీ ఎలా పెరిగిస్తున్నాం, చక్కగా పెరిగిస్తున్నాం, బాగా అందరికి చేయాలి. ఎందుకంటే నేను చేస్తున్నా చాలా ఏళ్ళ నుంచి. సరే, ఓకే, సీనియర్ సిటిజన్ నేను చెప్పానుగా, 4-5 ఏళ్ళ నుంచి ఇవన్నీ చేస్తున్నాను దీంట్లో ఉన్న లిస్టులో. సరే, తో ఎలా మొదలెడదాం మనం? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, చిన్న ఎగ్జాంపుల్, మా ఆర్మీ ఎగ్జాంపులే. మన కంట్రీ ఉంది, ఇండియా ఉంది. సరే, ఈ రోజుల్లో అందరం చదువుతున్నాగా, అక్కడి నుంచి వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అవన్నీ మనమేం చేయాలి? మన ఇండియానే మనమే లోపల నుంచి మనమే మన పోటాడే శక్తి ఉండాలిగా. ఆ పోటాడే శక్తి ఇప్పుడు మన లోపలి మనకి కావాలి. ఎందుకంటే బయట చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా మనకందరికీ తెలుసు, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో, ఎప్పటి నుంచి ఉన్నాయో. ఇవేమో ఉట్టి కోవిడ్లో కాదు, తర్వాత కూడా బాగా పనిచేస్తాయి. సరే, మనం మొదలెడదామా? దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటాం. ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇవాళ 4 ఇమ్యూనిటీ బూస్టర్స్ చెప్తాను నేను మీకు. ఓకే, మనం మొదలెడదాం. ఫస్ట్ బూస్టర్, ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే చాలా మెడికల్ డాక్టర్స్ కూడా ఇది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది వైటమిన్ సి, మన బూస్టర్స్. సరే, ఫస్ట్ది ఏంటంటే వైటమిన్ సి. అందరూ వినుంటారు వైటమిన్ సి. ఏంటి వైటమిన్ సి? ట్యాబ్లెట్స్. డాక్టర్లేమో ట్యాబ్లెట్స్ రాసిస్తారు. నేను కొంచెం ట్యాబ్లెట్ రాయటం చాలా తగ్గించేసాను. ఇన్ఫ్యాక్ట్ నేను న్యాచురల్ ప్రోడక్ట్స్ చెప్తాను. సరే, మామూలుగా రాస్తారు 500 మిల్లీగ్రాము, లేకపోతే 1000 మిల్లీగ్రాము రోజుకి తీసుకోవాలి, కాస్త లోపల బూస్టింగ్ కోసం అని కావాలని అంటారు అందరూ. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. కోవిడ్ అప్పటి నుంచి తప్పకుండా తీసుకోండి. కానీ మనమేమో ఇప్పుడు కొంచెం న్యాచురల్ ప్రాసెస్ చెప్తాము, వైటమిన్ సి ఎలా చేయాలో. సరే,
ఆ వైటమిన్ సి మన బాడీలో సిస్టంలో ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మన 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 శరీరంలో సెల్స్ అని ఉంటాయి, చిన్ని రౌండ్ సెల్స్ అన్ని జగాలు, బ్రెయిన్ నుంచి కింద వరకు ఆ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ దాన్ని సెల్స్ వాల్ అంటారే, ఆ వాల్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది వైటమిన్ సి. అది ఆ వాల్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఏదైనా బయట నుంచి అటాక్ చేస్తే అంత తొందరగా అది గివిన్ చేయదు, తొందరగా అది ఓడిపోదు. అందుకని వైటమిన్ సి మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా దాని తర్వాత చాలామంది అంటారు వైటమిన్ సి మేము ఎక్కువ తినేస్తే ఏమవుతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది సిస్టంలో, ఏదైనా టాక్సిసిటీ వస్తుందా? వైటమిన్ సిలో ఏమీ టాక్సిసిటీ ఉండదు, ఎందుకంటే అది ఎక్కువ వెళ్ళినా కూడా అది బయటికి పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. మన బాడీకి మనకి సిస్టమ్కి ఎంత కావాలో అంత ఉండిపోతుంది మనకి. సరే, మనం ఇప్పుడు ఎలా చేద్దాం వైటమిన్ సి? నేను చూపిస్తాను, ఇప్పుడు చెప్తాను, చాలా సింపుల్గా చెప్తాను. సరే, వైటమిన్ సి దేంట్లో ఉంటుంది? మ్యాక్సిమం వైటమిన్ సి అందరికీ తెలుసు. మ్యాక్సిమం వైటమిన్ సి ఉసిరికాయలో ఉంటుంది, కరెక్ట్? ఉసిరికాయలో ఉంటుంది. ఇంకా దాని తర్వాత నారంగి, ఇంకా దాని తర్వాత నిమ్మకాయ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నారంగి అండ్ నిమ్మకాయ. కానీ ఆ ఫ్రూట్లో ఉండదు. ఉసిరికాయలో మటుకు ఫ్రూట్లో ఉంటుంది, కానీ ఈ నారంగిను నిమ్మకాయ ఏమో దాని చర్మంలో ఉంటుంది. వైటమిన్ సి అంతా చర్మంలో ఉంటుంది, ఫ్రూట్లో ఉండదు. అందుకని ఈ మూడిటి మనం పొడి చేస్తాం. ఇంట్లో చేసుకోవచ్చు, కావాలంటే మీరు నారంగి తింటారు, లేకపోతే ఇది నిమ్మకాయ జ్యూస్ తీసుకుంటారు, ఇది కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ కూడా దాన్ని చక్కగా ఎండపెట్టేసి, ఆ చర్మాన్ని ఎండపెట్టేసి దాన్ని పొడి చేసుకోవచ్చు. కానీ పొడి చేసిన తర్వాత దాన్ని ఎలా ఎలా కలిపి తీసుకోవాలో, ఎంత కలిపి తీసుకోవాలో ఏం చెప్తాం? నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ 1 కప్పు ఉసిరికాయ పొడి తీసుకుంటే, ఇప్పుడు కాస్త పిక్చర్ వస్తే, స్లైడ్ వస్తే చూపిస్తాను, దీంట్లో ఉంది అంతా. సరే, ఉసిరికాయ ఏమో 1 కప్పు, ఇంకా దానికి 1/2 కప్పు నిమ్మకాయ పొడి, నిమ్మకాయ చర్మం పొడి, తొక్కు, తర్వాత నారంగి తొక్కు, అది 1/2 కప్పు. ఈ 3 చక్కగా కలిపేసి ఏం ప్రపోర్షన్ కావాలంటే చేసుకోవచ్చు. ఇది 100 గ్రాముల ఇది ఉసిరికాయ తీసుకోవచ్చు, 50 గ్రాములు నిమ్మకాయ తొక్కి పొడి అండ్ 50 గ్రాములు నారంగి తొక్కు. సరే, ఈ 3 చక్కగా కలిపేసి మీరు ఒక బాటిల్లో టైట్గా పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయటే అట్టు పెట్టచ్చు, ఏమీ కాదు అవి. ఇంకా దాన్ని రోజు తీసుకోవాలి. అది కూడా కాస్త భోజనం చేసిన తర్వాత. కొంచెం మొదలు మీరు ఖాళీ పేట తీసుకోవద్దు, అది భోజనం చేసిన తర్వాత తీసుకుంటేనే మంచిది. ఎంత తీసుకోవాలి? ఒక 3/4 స్పూను, లేకపోతే ఒక చిన్న చెంచా, టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూను. అది 150 ml నీళ్ళల్లో నార్మల్ నీళ్ళు కలిపేయచ్చు. చక్కగా కలిపేసిన తర్వాత అది తాగండి. అది మీరు మొదల్లో రోజుకు ఒకసారి తాగండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు జలుబు వస్తే, లేకపోతే మీకు ఇంకేదైనా ఇష్యూ వస్తే, మీరు రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు, ఎక్కువ చేయొచ్చు. నేను చెప్పానుగా, ఎక్కువ తీసుకున్నా కూడా దీంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. అది కూడా ఇది గోళీలు కాదుగా, ఇదైతే న్యాచురల్ పొడి, ఏమీ కాదు. శుభ్రంగా తీసుకోండి, 2-3 రోజుల్లో మీరు అట్ట బాగుపడతారు. వెరీ గుడ్. అందరికీ తెలుసు వైటమిన్ సి ఎంత ఎంత ఇంపార్టెంట్ మన పూర్తి బాడీకి, అన్ని సెల్స్కి ఇంపార్టెంట్. ఉట్టి నేను చెప్పటం లేదు దీన్ని ఫైట్ చేయాలి, అది కాదు, పూర్తి సిస్టంలో కావాలి వైటమిన్ సి. అండ్ ఇది సోర్సింగ్ ఎక్కడ చేస్తాం, ఎక్కడి నుంచి దొరుకుతుంది? అదేమో మా స్లైడ్లో కూడా ఇచ్చాము, కావాలంటే మీరు వాట్సాప్లో అడగచ్చు, ఇక్కడ కూడా అడగచ్చు. మేము మీ సోర్సెస్ చెప్తాం, న్యాచురల్ సోర్సెస్ ఏంటంటే హుబ్లీలో ఒక జగ ఉంది, హెప్సూర్ అని, హెప్సూర్ హెర్బల్స్ అని, అతని దగ్గర ఉంది న్యాచురల్వి పొడి. ఇంకా అమెజాన్లో దొరుకుతుంది, ఇంకా పతంజలిలో కూడా దొరుకుతుంది, ఇంకా శ్రీ ఆయుర్వేదాలో కూడా దొరుకుతుంది. ఎక్కడెక్కడ ఏమి 3 దొరుకుతాయో అక్కడే మీరు తెప్పించుకుని, అండ్ దీనికి డబ్బు కూడా ఖర్చు ఎక్కువ అవ్వదు. కానీ దీని వాల్యూ, దీని ఏముంటుందో, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో దానికంటే చాలా ఎక్కువ.
ఇది ఒకటి ఫస్ట్ వైటమిన్ సి. దీని తర్వాత మనం ఎక్కడికి వెళదాం, నెక్స్ట్ మినరల్ అంటారు, దాన్ని ఏమో కైండ్ ఆఫ్ మ్యాజిక్ మినరల్ ఏదో అంటారు, చాలా ఇంపార్టెంట్ అది, ట్రేస్ మినరల్ అది మెగ్నీషియం. మెగ్నీషియం ఏంటంటే ట్రేస్ అంటే చాలా తక్కువ ఉంటుంది మన బాడీలో, మనకి బాడీకి కూడా చాలా తక్కువే కావాలి మెగ్నీషియం. అందుకని ఈ మెగ్నీషియం ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది మన సిస్టంలో, ఎలా పనిచేస్తుంది, మన సిస్టంలో ఎంజైమ్స్ అంటే ఉంటాయి. ఎంజైమ్స్ వల్ల మన సిస్టంలో చాలా ఇది చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఎంజైమ్స్ అంటే ఒక దానిలోంచి ఇంకో దాంట్లోకి మార్చేందుకు మధ్యలో ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ పనిచేసేందుకు మెగ్నీషియం కావాలి. అది కూడా ఇక్కడ చూడండి స్లైడ్ మీద 300 ఎంజైమ్స్ రియాక్షన్స్ కావాలి మెగ్నీషియం. కానీ మనం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు కావాలి, మన సిస్టంలో ఉందిగా అంటారు అందరూ, మేము చక్కగా భోంచేస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం మెగ్నీషియం. కానీ మన భూమిలోనే మెగ్నీషియం తగ్గిపోయింది, చాలా మటుకు తగ్గిపోయింది. అది తగ్గిపోయిన తర్వాత దాంట్లోంచి మనం ఆ కూరలు తింటాము, లేకపోతే ఫ్రూట్స్ తింటాము, అవన్నీ దాంట్లో అంత మెగ్నీషియం మనకు దొరకదు. అందుకని బెస్ట్ మెథడ్ ఇలా చెప్తాను. ఇక్కడ రాజు కూడా ఉంది, ఎక్కడెక్కడ ఇది బాగా మనం వాడుకోవచ్చు. నిద్ర కోసం బాగుంటుంది, స్ట్రెస్, యాంగ్జైటీ, ఎందుకంటే మెగ్నీషియం మన బుర్రలో పెడితే దాన్ని చాలా శాంతిగా చేసేస్తుంది. అది నిజమే, ఎందుకంటే నాకు తెలుసు, నేను వాడుకుంటాను బాగా రెగ్యులర్గా మెగ్నీషియం వాడుకుంటాను. సరే, దాని తర్వాత ఇక్కడ రాసాం మనం ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అంటే శరీరంలో ఏదైనా అన్ని చోట్ల ఇన్ఫ్లమేషన్, ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడప్పుడు హార్ట్లో రావచ్చు, అప్పుడప్పుడు మన ఆర్టరీసు, మన సర్క్యులేటరీ సిస్టమ్, దాని అన్నిటిలో రావచ్చు ఇన్ఫ్లమేషన్. అవన్నీ తగ్గించేందుకు మనకి సిస్టంలో మెగ్నీషియం కావాలి. కొంచెమే కావాలి, కానీ కావాలి. తర్వాత మన బొంకెలకి కావాలి. అండ్ ఆఫ్టర్ ఆల్ కొంచెం మన ముసల్తనం వచ్చేస్తే మనకి ఆస్టియోపోరోసిస్, మన బొంకెలన్నీ వీక్ అవుతాయి, దానికి కూడా మెగ్నీషియం కావాలి. సరే, ఇంకా దీని తర్వాత ఈ మెగ్నీషియం ఎలా దొరుకుతుంది? ఒకటైతే న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ సోర్సెస్ అంటే ఒకటి బదాంలో ఉంటుంది, తర్వాత మన పాలకూరలో ఉంటుంది, మూడోదేమో మన జీడిపప్పులో ఉంటుంది. ఈ 3. కానీ ఎంత తినగలం క్వాంటిటీ, అంత క్వాంటిటీ తినటం కూడా కష్టంగా ఇంత మెగ్నీషియం వచ్చేందుకు. అందుకని మనం ఇంట్లోనే మనం ఒకటి ప్రోడక్ట్ చేయొచ్చు. అదేం ప్రోడక్ట్ అంటాం మనం? మెగ్నీషియం నూనె అందామా? ఆయిల్, మెగ్నీషియం ఆయిల్. ఈ మెగ్నీషియం అంటేనేమో 2 ప్రకారాలు మోస్ట్లీ ఉంటుంది. 2 ఇది కెమిస్ట్రీ కదా, అందుకని ఒకటేమో క్లోరిన్తో పాటు మెగ్నీషియం క్లోరైడ్, రెండోదేమో సల్ఫర్తో పాటు, దాని పేరేమో మెగ్నీషియం సల్ఫేట్. సరే, మెగ్నీషియం మనం ఆయిల్ చేయాలంటే దానికి మెగ్నీషియం క్లోరైడ్ కావాలి. మెగ్నీషియం క్లోరైడ్తోనే మనం ఆయిల్ చేయొచ్చు. ఆ మెగ్నీషియం సల్ఫేట్ ఏమో వేడి నీళ్ళల్లో పోసుకుని మనం దాంట్లో కాళ్ళు పెట్టచ్చు, సోకింగ్ కోసం దాంట్లో 20 minutes. మెగ్నీషియం ఆయిల్ చేయాలి. ఫస్ట్లీ మెగ్నీషియం మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? చాలా కామన్గా ఈ మెగ్నీషియం క్లోరైడ్ ఏమో పౌడర్గా దొరుకుతుంది, లేకపోతే అది రేఖలు అంటారే ఫ్లేక్స్, అలా కూడా దొరుకుతుంది. అమెజాన్లో దొరుకుతుంది. మెగ్నీషియం క్లోరైడ్ అని అమెజాన్లో పెట్టేస్తే మీకు అక్కడ దొరకచ్చు. అండ్ అక్కడ యూజువలీ 500 grams లేకపోతే 1/2 kilo 1 kilo దొరుకుతుంది. అదేమో మీకు ఏడాది వరకు మెగ్నీషియం ఆయిల్ మీరు వాడుకోవచ్చు ఇంట్లో అందరూ. సో ఆయిల్ ఎలా చేసేది? అది మనం ఆయిల్ అంటాం, నూనె అంటాం, కానీ దీంట్లో నూనె అంటూ ఏమీ ఉండదు. దీంట్లో నూనె లేదు. దీంట్లో నూనెలో మిక్స్ చేసి ఇక్కడ అక్కడ అప్లై చేసి బాగా బట్టలు పాడైపోతాయి, పడుకునేటప్పుడు బట్టలు పాడైపోతాయి, బెడ్షీట్ పాడైపోతాయి, అదేం లేదు దీంట్లో. ఏమవుతుందంటే మనం దీంట్లో నీళ్లతో చేస్తాం, జస్ట్ నార్మల్ ట్యాప్ వాటర్. 1 cup నీళ్ళు తీసుకోండి, తాగే నీళ్ళు కాదు, ఎందుకంటే మెగ్నీషియం మనం నోట్లో తీసుకోకూడదు. నేను ముందే చెప్తున్నాను డాక్టర్గా, మీరు తీసుకోకూడదు. తీసుకోవాలంటే అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తీసుకోవచ్చు, దొరుకుతుంది కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్.
ఇదైతే మనం అందరం వాడుకోవచ్చు, చాలా సేఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 1 కప్పు నీళ్ళు తీసుకోండి, ఆ నీళ్ళని ఉడకపెట్టండి, సరిగా ఉడికే వరకు తీసుకురండి, బాయిల్ చేయండి. తర్వాత దాన్ని మీరు ఆఫ్ చేసేసేయండి, మూసేసేయండి గ్యాస్. దాంట్లో అంత మాత్రం కప్పే మెగ్నీషియం క్లోరైడ్ దాంట్లో వేయాలి. అండ్ మెగ్నీషియం క్లోరైడ్ ఏంటి, చక్కగా దాంట్లో చక్కగా మిక్స్ అయిపోతుంది, పంచదార మిక్స్ అవుతుంది వాటర్లో, అలాగే మిక్స్ అయిపోతుంది. అది బాగా చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత మీరు చల్లారి పెట్టాలి. అప్పుడు మీరు కాస్త దాంట్లో కొంచెం వేలు పెట్టి ఇలా చూసుకుంటే, అరే ఇదైతే నూనెలాగా ఉంది, నీళ్ళలాగా లేదే, అలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా సర్ప్రైజ్, నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. అరే ఇదైతే నూనెలాగా ఉంది. ఇది చల్లారిపోయిన తర్వాత మీరు కావాలంటే బాటిల్లో పెట్టి, ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, బయటే ఉండొచ్చు, లేకపోతే ఒక స్ప్రే బాటిల్ ఇది చాలా ప్రయోగం, ఇది సో యూస్ఫుల్. దాన్ని ఎలా వాడాలి, ఎలా అంటే మనం చర్మం ఉంది, స్కిన్, ఈ మెగ్నీషియము ఈ మన చర్మం నుంచి బాగా సిస్టంలో వెళ్ళిపోతుంది, శరీరంలో వెళ్ళిపోతుంది. అది బెస్ట్ మెథడ్, ఆరామ్సే వెళ్ళిపోతుంది. అండ్ మన సిస్టంలో మరీ ఎక్కువ కూడా కాదు. మెగ్నీషియం కూడా వైటమిన్ సి లాగానే ఎక్కువ అయితే బయటికి పోతుంది, దాంట్లో ఏమీ కాంప్లికేషన్ లేదు, ఏమీ ఉండదు. రాత్రి ఏం చేయొచ్చు, ఈ స్ప్రే తీసుకుని మీ పాదాల మీద మీరు స్ప్రే చేసుకుని పడుకునే ముందు, కావాలంటే సాక్స్ వేసుకోవచ్చు. కానీ నేను చెప్పానుగా, బట్టలు ఏమీ పాడవు, కాస్త సాక్స్ వేసుకుంటే దాంట్లోనే ఉండిపోతుంది ఆ మెగ్నీషియం ఆయిల్. నిద్రపోండి, చక్కగా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ చాలా తగ్గించేసిన తర్వాత, మన మనసులో శాంతి వచ్చేసిన తర్వాత నిద్ర వస్తుంది. దాని పైన ఇది మన మసిల్స్, నరాలు ఉన్నాయే, మన నరాలు పూర్తి టైం అది యాక్టివ్గా ఉంటాయి, ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఆ నరాలకి, మన మసిల్స్కి, రెండిటికి ఇది బాగా రిలాక్స్ చేస్తుంది మెగ్నీషియం. చాలా ఇంపార్టెంట్. నేను ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నాను, 3-4 ఏళ్ళు అయి ఉంటుంది నేను వాడుతున్నాను మెగ్నీషియం. దాని పైన ఏమవుతుందంటే, మన రక్తస్రావం అంటారే, బ్లడ్ వెసల్, ఆర్టరీస్ అవన్నీ కొంచెం దాన్ని బాగా కొంచెం లూజ్గా చేస్తే అది కొంచెం మన బ్లడ్ ప్రెషర్కి కూడా పనికి వస్తుంది, కాస్త నార్మల్ చేసేందుకు బ్లడ్ ప్రెషర్. కానీ ఎవరికన్నా కొంచెం తక్కువ ఉంటే అది తగ్గించదు, ఎందుకంటే నేను చెప్పానుగా మెగ్నీషియం ఎక్కువ ఉంటే బయటికి పోతుంది, అదేమీ ప్రాబ్లం ఇవ్వదు. అది రెండోది. తర్వాత మెగ్నీషియం క్లోరైడ్తో పాటు రెండోది ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్. నేను చెప్పానుగా, సల్ఫర్తో పాటు మెగ్నీషియం సల్ఫేట్. ఆ మెగ్నీషియం సల్ఫేట్ వేరే పేరు మ్యాక్స్ సల్ఫ్ అంటారు, లేకపోతే మామూలుగా మీరు ఇది ఫార్మసీలో పెడితే వాళ్ళందరూ ఎప్సమ్ సాల్ట్ అంటారు, ఎప్సమ్ సాల్ట్. ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఏమో మనం వేడి నీళ్ళు ఒక టబ్లో తీసుకుని దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఇంత వేసేసి దాంట్లో కాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ ఆయిల్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది, చర్మం నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సిస్టంలో. మీరు అడుగుతారు మళ్ళీ మెగ్నీషియం క్లోరైడ్ ఎందుకు వేయకూడదు నీళ్ళల్లో? వేయచ్చు తప్పకుండా, మెగ్నీషియం అలా కూడా పనిచేస్తుంది. కానీ మెగ్నీషియం సల్ఫేట్ దాని ఖర్చు చాలా తక్కువ. ఇంత వేయాలంటే మెగ్నీషియం సల్ఫేట్ ఒక్కసారికి అది కొంచెం మెగ్నీషియం సల్ఫేట్ కొంచెం ఖర్చు తక్కువ, మెగ్నీషియం క్లోరైడ్ కొంచెం ఖర్చు ఎక్కువ, అంతే డిఫరెన్స్. లేకపోతే రెండు మెగ్నీషియమే. ఆ మూడోది ఏంటంటే, దీంతో పాటు మేము బ్రెత్ వర్క్ అంతా చేయిస్తాంగా, ఇది టబ్లో చేయిస్తాము, వాటర్ బ్రెత్ వర్క్ చేయిస్తాము. ఇప్పుడే యోగా చెప్పారుగా, వాటర్ బ్రెత్ వర్క్ చేస్తాము, దాంట్లో మేము వేస్తాం మెగ్నీషియం సల్ఫేట్ వేస్తాం. లేకపోతే మనకి కమర్షియల్గా దొరకచ్చు అప్పుడప్పుడు మెగ్నీషియం క్లోరైడ్, అది కూడా వేస్తాం. అబౌట్ 250 గ్రామ్స్, 250 గ్రామ్స్, లేకపోతే 500 గ్రాములు వేసేయచ్చు. ఆ వేడి నీళ్ళు ఉంటాయిగా, దాంట్లో కాసేపు ఒక అర్ధ గంట దాంట్లో ఉంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు రెండో ఐటమ్ కూడా ఆ టబ్లో వేయచ్చు, అది దీని తర్వాత నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది మెగ్నీషియం ఎంత చెప్పినా దీని సంగతి తక్కువ, ఎందుకంటే ఇదంతా నేను నా ఎక్స్పీరియన్స్తో, నా స్టడీస్తో, యాజ్ అ డాక్టర్ కూడా చేశాను. చాలా 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 బెనిఫిషియల్. అండ్ చేసేందుకు ఎంత సింపుల్, ఎంత ఈజీ, ఎంత ఆసాన్గా చేయొచ్చు కదా. తర్వాత ది మెయిన్ మూడోది వస్తాను. మూడోది ఏంటి? ఓకే, హిమాలయన్ సాల్ట్.
హిమాలయన్ సాల్ట్. అది ఫస్ట్ ఏం చెప్పాను, హిమాలయనే. సరే, ఈ సాల్ట్ కూడా, ఈ ఉప్పు, హిమాలయన్ ఉప్పు హిమాలయాల్లోనే దొరుకుతుంది. సరే, అండ్ మ్యాక్సిమం ఎక్కడ దొరుకుతుంది ఇది, దీని గుఫాలు ఉంటాయి, కేవ్స్ ఉంటాయి, అవన్నీ పాకిస్తాన్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ దమ్. 400 కేవ్స్ అక్కడ ఉన్నాయి. సరే, అది హిమాలయన్ సాల్ట్. ఈ హిమాలయన్ సాల్ట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి, రోజు వాడేందుకు చాలా ఇంపార్టెంట్. సరే, ఓకే, ఇప్పుడు చెప్తాను హిమాలయన్ సాల్ట్ సంగతి. దాంట్లో ఉప్పు ఉంటుంది, దాని పేరు ఉప్పేగా, ఉప్పు ఉంటుంది, చాలా మటుకు ఉప్పు ఉంటుంది. అందుకనే తినేందుకు కూడా చాలా ఉప్పుగా ఉంటుంది. కానీ దానిపైన 84 మినరల్స్ ఉంటాయి. నేను మెగ్నీషియం అని చెప్పానుగా, అది ట్రేస్ మినరల్, అంటే కొంచెం ఉంటుంది బాడీలో. అలా 84 ట్రేస్ మినరల్స్ ఉంటాయి. మ్యాంగనీస్, కోబాల్ట్, మెగ్నీషియము అన్నీ ఉంటాయి దీంట్లో. 84 మినరల్స్. చూసేందుకు కూడా ఈ ఈ ఉప్పు చాలా అందంగా ఉంటుంది, దాన్ని చూస్తేనే మనకి ఏదో ఎనర్జీ లాగా వచ్చేస్తుంది. దాని రంగు గులాబీ రంగు, పింక్ కలర్, దాని పేరు కూడా పింక్ సాల్ట్. ఇప్పుడు స్లైడ్ చూపిస్తానుగా, దాంట్లో మీకు కనిపిస్తుంది ఆ కలర్. అదిగో చూడండి, ఆ పింక్ కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, చాలా ఇది క్రిస్టల్స్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. సరే, దీని కలర్ అంతా ఈ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి, దీనివల్ల ఈ కలర్ వస్తుంది. అండ్ దానిపైన ఇది క్రిస్టల్స్ లాగా వస్తాయి, రాళ్ళు ఉప్పులాగా కూడా వస్తుంది. లేకపోతే మనం కిచెన్లో వాడే సన్నగా ఉంటుంది ఉప్పు, అలా కూడా వస్తుంది. అది కూడా చూసేందుకు గులాబీ రంగు, పింక్ రంగు బాగుంటుంది. ఎందుకంటే మేమందరం సద్గమయాల్లో జనరల్లీ ఈ ఉప్పే వాడుకుంటాం మేము భోజనానికి కూడా. దీంట్లో ఈ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. మా కిచెన్లో ఏం చేసామంటే, ఈ తెల్ల తీసేసి ఉట్టి గులాబీ రంగు ఉప్పు మేము వాడుకుంటున్నాం. దీని మీద చాలా మందికి చాలా ప్రశ్నలు కూడా వస్తాయి, ఈ ఎందుకు గులాబీది ఇది వాడాలి. అది నేను చెప్పానుగా, ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. ఆ ట్రేస్ మినరల్స్తో పాటు చాలా మందికి ఇది ఉంటుంది ప్రాబ్లమ్. ఈ తెల్ల సాల్ట్, తెల్ల ఉప్పు ఉంటుంది, దాంట్లో వాళ్ళు అయోడిన్ వేస్తారు కదా, అందరూ వేస్తారు అయోడిన్ మోస్ట్లీ. ఆ అయోడిన్ ఏమో దాంట్లో వేసేది న్యాచురల్గా ఉండదు, దాన్నేమో దాంట్లో యాడ్ చేస్తారు. దానిపైన దానికి తెల్లగా రంగిచ్చేందుకు కూడా దాని కెమికల్స్ దాన్ని తెల్లగా రంగిస్తారు. ఇది చక్కగా చూపిస్తారు, ఇలా బాటిల్లోంచి పోసుకోవచ్చు, తీయచ్చు, దానికి ఏమీ కాదు అలా అని చూపిస్తారు. దాంట్లోనేమో అయోడిన్ వేస్తారు. ఈ హిమాలయన్ ఉప్పు ఉందే, దీంట్లో కూడా అయోడిన్ ఉంటుంది, చాలా తక్కువలో ఉంటుంది. దాంట్లో ఎంత ఉందో అంత ఉండదు, కానీ శరీరంలో పోతుంది, అబ్సార్బ్ అయిపోతుంది, పూర్తిగా వెళ్ళిపోతుంది. కానీ ఆ అయోడిన్ ఉంది, దాంట్లో వేసిన అయోడిన్, ఇదేమో వంట వండుతుంటే కూరల్లో వేస్తే వేడి చేస్తే ఇది ఎక్కడికి పోదు, ఇది అక్కడే ఉంటుంది, మన శరీరంలో పోతుంది తినేటప్పుడు. ఆ రెండో అయోడిన్ ఉంది ఆ తెల్ల ఉప్పులో, ఆ అయోడిన్ ఏమో మనం ఉడకపెడితే లేకపోతే కూరతో పాటు దాన్ని వేడి చేసేస్తే ఎక్కువ అది పోతుంది, ఉండదు. అందుకని ఫైనలీ ఇదే తీసుకుంటే అయోడిన్ దొరుకుతుంది, మిగతా మినరల్స్ కూడా దొరుకుతుంది. ఉప్పు ఎలాగో దొరుకుతుంది, ఉప్పు టేస్ట్ ఎలాగో ఉంటుంది, అది ఉప్పుగా, అందుకని. కానీ దానిపైన దీనికి ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఉప్పుకి. నేను చెప్పాను కదా, చూడంతో మనకు అనిపిస్తుంది ఎనర్జీ, దీంట్లో ఎంత ఎనర్జీ ఉందో అలా చూస్తుంటేనే, ఊరికి టచ్ చేస్తుంటే కూడా అలా బాగుంటుంది. సరే, ఇక మిగతావి ఏంటంటే దీంట్లో నేను చెప్తాను, ఓకేనా? అది స్లైడ్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఒకటైతే కిచెన్లో భోజనానికి, సరే, ఆ భోజనం తర్వాత వేరే మనం వాడుకోవచ్చు. సరే, ఒకటైతే వంటలో. రెండోది ఏంటంటే నీళ్ళలో వేసుకుని ఈ ఉప్పు స్నానం చేయొచ్చు మనం. ఎందుకు? ఏమవుతుందంటే మనం చాలా పొల్యూషన్ ఉంటుంది
బయట పొల్యూషన్ ఉంటుంది, అందరికీ తెలుసు. సరే, దాని తర్వాత మన ఇంటికి పోయే వాళ్ళు కూడా చాలామంది అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఏమనిపిస్తుంది, అరే ఈయన వచ్చారు కానీ ఈయన వచ్చి వెళ్ళిన తర్వాత నాకు ఏమిటోగా ఉంది, నాకు ఎక్కువ బాగుండలేదు. ఏంటంటే మన దగ్గర ఉన్న ఏమంటారు ఎనర్జీ ఉందో, మంచి ఎనర్జీ ఉందో అదంతా మనకి తీసుకుపోయి ఏదో మనకి వదిలిపెట్టేస్తారు. అది మనకి మామూలుగా అంత మనం ధ్యానం ఇవ్వం, కానీ ఉంటుంది. కొంచెం మనం సెన్సిటివ్ అయిపోతే తెలిసిపోతుంది. ఒక 10 మంది కూడా వచ్చిపోయి వెళ్ళేటప్పటికి మనకు అనిపిస్తుంది, అరే నేను ఎంత టైర్డ్ అయిపోయాను, నా మనసు పనిచేయట్లేదు సరికాదు, నా బాడీ పనిచేయటం లేదు. అవన్నీ దీని మూలాన అవుతుంది. మనం శరీరం ఉంది, ఈ మన శరీరం బయట 3 ఇంచీలో 4 ఇంచీలో ఆరా అంటూ ఉంటుంది, ఇంకో శరీరం ఉంటుంది, కనిపించదు. అది దాంట్లో వచ్చేస్తుంది ఈ ఎనర్జీ అంతా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, అప్పుడు మీరు బకెట్ నీళ్ళన్నా తీసుకోవచ్చు, దాంట్లోనేమో ఇంత ఉప్పు, ఇదే ఈ పింక్, ఈ హిమాలయన్ సాల్ట్ అంటామే, దీని క్రిస్టల్స్ లాగా దొరుకుతాయి, లేకపోతే రాళ్ళు లాగా దొరుకుతాయి. అది బకెట్లో వేసేసి దాంతోపాటు మీరు చక్కగా స్నానం చేస్తే దాని తర్వాత మీకు తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా ఉంటుంది. మేమందరం ఎనర్జీ వర్కర్సేగా, అందుకని మాకందరికీ దీన్ని చాలా అనుభవం ఉంది. ఏదైనా కొంచెం అనిపించేస్తే మేము తొందరగా దీంతో పాటు షవర్ అయిపోతుంది కదా. ఇంకొకటి మీరు ఇది వాట్ యు సే ప్రాణిక్ హీలింగ్ వినుంటారు. ప్రాణిక్, రేకి అవన్నీ వస్తాయి కదా. ప్రాణిక్ హీలర్స్ కూడా నేను ప్రాణిక్ హీలరే, చాలా ఏళ్ళ ముందు చేశాను. మేమేం చేసేవాళ్ళం అంటే, ఆ ఉప్పు ఉందే, అప్పుడైతే తెల్ల ఉప్పు వాడేవాళ్ళం, ఇప్పుడైతే నాకు పింక్ సాల్ట్ తెలుసు, తెల్ల ఉప్పు వాడేవాళ్ళం. ఆ ఉప్పు కూడా ఎనర్జీ ఉంది. ఆ ఉప్పుతో మేము ఇలా చేతులు కడుక్కుంటాం. ఇలా కావాలంటే డ్రై వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మన ఇది చేతులు ఉన్నాయే, దీనికి చాలా చాలా సెన్సిటివ్. స్కానింగ్ అంటారు, తర్వాత హీలింగ్ ఉంటుంది. ముందు స్కాన్ చేస్తాం చక్రాలు, తర్వాత హీల్ చేస్తాం. ఇవన్నీ చేసేటప్పటికి చాలా బాగుంటుంది. చేతిలో పటాపట్ తెలిసిపోతుంది అనమాట ఏముందో ఇష్యూ ఈ ఉప్పు వాడితే. అదే ఉప్పు మనం పింక్ది వాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో చాలా ఎనర్జీ ఉంది. దీంతో పాటు ఈ ఎనర్జీ అంటున్నాను నేను, ఒక పెద్ద పేరు ఉంది. దాని పేరు ఏంటంటే ఎనర్జీ పొల్యూషన్. ముందు చెప్పానుగా, ఎనర్జీ పొల్యూషన్. మనం ఇదంతా దీంట్లో పొల్యూషన్ వచ్చేస్తే అదే మనకే కాస్త బిమారీ అవుతుంది, మనకే ఎనర్జీ తక్కువైపోతుంది, మనమే కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అరే మన మనసులో కూడా ఎలా ఉంది, టెన్షన్గా ఉంది, అవన్నీ. అప్పుడు మీరు ఇది చక్కగా స్నానం చేసేస్తే ఈ హిమాలయన్ పింక్ సాల్ట్తో పాటు పోతుంది. వారానికి 1-2 సార్లు చేసుకోవచ్చు దీంతో స్నానం, రెగ్యులర్గా చేసుకోవచ్చు. దీంతో ఈ ఎనర్జీ ఇలా బాగుపడితే బయట ఉన్న వాతావరణంతో పాటు కూడా మనకి ఇంత ఎఫెక్ట్ కాదు. అందుకని ఇది చాలా పెద్ద బూస్టర్ హిమాలయన్ సాల్ట్ స్నానానికి. దానిపైన నేను చెప్పానుగా ముందు, మెగ్నీషియంతో పాటు మేము వాటర్ బ్రెత్ వర్క్ చేసినప్పుడు మేము మెగ్నీషియం కూడా దాంట్లో వేస్తాం. మేము దాంట్లో హిమాలయన్ సాల్ట్ కూడా దాంట్లో వేస్తాం. దీని రాళ్ళు ఉప్పు దొరుకుతుంది, దాంట్లో వేస్తాం. వేడి నీళ్ళు అర్ధ గంట దాంట్లో ఉంటే, బ్రెత్ వర్క్ ఎలాగో మేము ముందు చెప్పాంగా గంట పైన ఉంటుంది. లేకపోతే అంత బ్రెత్ వర్క్ చేయకపోతే దీంట్లో 6 గంట నీళ్ళల్లో ఉండొచ్చు. బాగా స్ట్రెస్ తగ్గిపోతుంది. అది మనం చాలా టైర్డ్ అయిపోయినప్పుడు కూడా చాలా పోతుంది. అది బెస్ట్. అందుకని అది రెండోది. మూడోది ఏంటంటే, మనం ఇది ఇల్లు తుడుచుకుంటే నీళ్లు ఉంటాయి, దాంట్లో కూడా ఈ హిమాలయన్ సాల్ట్ ఇంత వేసుకోవచ్చు. ఇల్లు తుడిచేస్తే ఎలాగో నేను ఎనర్జీ సంగతి చెప్పానుగా, అందుకని ఈ ఎనర్జీ సంగతి దీంట్లో కూడా అలాగే పనికొస్తుంది. చాలా క్లియర్ అయిపోతుంది. నెగటివ్ ఎనర్జీ అంటారు, కానీ ఎనర్జీ క్లియర్ అవుతుంది, తెలిసిపోతుంది. అది కూడా వారానికి కావాలంటే 1-2 సార్లు ఇల్లు తుడుచుకోవచ్చు హిమాలయన్ సాల్ట్తో. ఇంకా 4వది దీంట్లో ఏంటంటే, దీపాలు ఉంటాయి, ల్యాంప్స్ హిమాలయన్ ల్యాంప్స్ అంటారు దాన్ని. అది కూడా చాలా బాగుంటుంది. అది కిలోల్లో దొరుకుతుంది, 2 కిలో 3 కిలో అలా దొరుకుతుంది. ఆ ల్యాంప్స్ ఏమో వెలిగిస్తే ఏంటో అది కూడా ఇదే పని చేస్తుంది, ఈ ఎనర్జీ పనియే ఆ ల్యాంప్స్ చేస్తుంది. ఇప్పుడు
దాంట్లో పిక్చర్లో చూపిస్తాయి. కింద ఉందిగా లాస్ట్లో సాల్ట్ ల్యాంప్, ఉప్పు దీపం. అందుకని తర్వాత ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా దాని లాభాలేమిటో హిమాలయన్ది. దీంతో పాటు నేను మీ అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలండి నాది, పర్సనల్ ఎక్స్పీరియన్స్. దీంతో ఏమవుతుందో, ఈ ఎనర్జీ పొల్యూషన్ ఎలా పోతుందో. ఒకసారి నేను ఒకళ్ళకి సెషన్ ఇచ్చాను, బ్రెత్ వర్క్ సెషన్. అలాగే నీళ్ళల్లో కాదు, ఊరికే నేల మీద. ఆ రోజునే మా టీచర్ గారు మహేష్ గారు ఏమో క్లాస్ తీసుకుంటున్నారు రెండో రూమ్లో. ఈ బ్రెత్ వర్క్ అయిపోయిన తర్వాత నేను క్లాస్ అటెండ్ చేసేందుకు వెళ్ళాను. నేను ఐఎమ్ దేర్ ఆల్ ద టైమ్, క్లాస్లో ఉంటాను. క్లాస్లో కూర్చున్నాను. ఈ బ్రెత్ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి క్లాస్లో కూర్చున్నాను. కూర్చుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, నాకైతే ఆ సబ్జెక్ట్ తెలుసు, కానీ ఆ రోజున నాకు ఏమీ అర్థం కాల. నా బుర్రే పనిచేయలేదు, లోపలికి వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. ఒక 10 నిమిషాలు విన్నాను, 15 నిమిషాలు విన్నాను. నాకు అనిపించింది, ఏమైంది, నాకు ఈ సబ్జెక్ట్ తెలుసుగా ఇంత చక్కగా, ఎందుకు నా బుర్రలో పోవటం లేదు. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో అక్కడ నేను బ్రెత్ వర్క్ తీసుకున్నానుగా, నాకేదో అక్కడి నుంచి నాకు నా ఆరాలో వచ్చేసింది. నేను చెప్పానుగా, పొల్యూషన్ అయిపోయింది. అందుకని పొల్యూషన్ ఇక్కడే కాదు, ఇక్కడ కూడా అయిపోయింది. ఏమీ వెళ్ళాల నిజంగానే బుర్రలో. నేను షాక్డ్, చాలా షాక్డ్. నేను అన్నాను, ఓకే ఇది ప్రాబ్లం. నాకు ఇప్పుడు ఎనర్జీ పొల్యూషన్ అయిపోయింది, నేను ఇప్పుడు స్నానం చేయాలి వెళ్ళి, తొందరగా వెళ్ళి. అట్లీస్ట్ నాకు తెలిసిపోయింది ఏమైంది ప్రాబ్లమ్. అందుకని నేను తొందరగా వెళ్ళి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి చక్కగా ఇది హిమాలయన్ సాల్ట్ వేసేసి ఒక స్నానం చేసేసి ఫటాఫట్ వచ్చేసాను. అప్పుడు అంతా క్లియర్, అబ్సల్యూట్లీ. ఎంత టైం పట్టింది? 15 నిమిషాల్లో అలాంటి ఎనర్జీ వాష్ అవుట్ అయిపోయింది హిమాలయన్ సాల్ట్తో. బికాజ్ కొంచెం మనకు కూడా వరి అవుతుందిగా, ఎందుకు ఇలా అయిపోయింది నా మనసులో అని. అది అలా అవుతుంది. ఓకే, దట్ ఈస్ కొంచెంసేపు నేను భయపడ్డాను, ఏమైందా నాకని. డాక్టర్ని ఏమైంది నాకని అలా అనిపించింది. కానీ నేను క్లియర్ అయిపోయాను, శుభ్రంగా క్లియర్ అయిపోయాను. అది దీని ఎఫెక్ట్ అనమాట. సో అన్ని చోట్లలో ఇది బాగా ఎఫెక్ట్ చేస్తుంది మన లైఫ్లో. నేను 5 ఏళ్ళ నుంచి వాడుకుంటున్నాను అన్ని చోట్ల. ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా తక్లీఫ్ ఉంటే ఫటాఫట్ ఒక బకెట్లో నీళ్ళు వేసి సాల్ట్ వేసేసి స్నానం చేసి అయిపోతుంది శుభ్రం. అలాగో. సో దీని తర్వాత ఏం చేద్దామంటే, నెక్స్ట్ హిమాలయన్ సాల్ట్ బాగా చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నాలుగవది చాలా ఇంట్రెస్టింగ్. అది వెండి. సిల్వర్ అయోనిక్ సిల్వర్ వాటర్ అని. దాని మెథడ్ కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు కాస్త స్లైడ్ చూస్తూ ఉండండి కాసేపు, ఎందుకంటే దీంట్లో కొంచెం డీటెయిల్స్లో ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను ఎలా చేయాలో. ఇది వెండి నీళ్ళు చేస్తాం మేము. ఆ వెండి నీళ్ళు ఏంటంటే, అది ఉట్టి సాలిడ్ వెండి అంటూ వెళ్ళదు. ఆ వెండిలోంచి దాంట్లో ఆ అయాన్స్ ఉంటాయి. నేను చెప్పానుగా, మన శరీరంలో కూడా సెల్స్ లాగా ఉంటాయి. అలా కూడా వెండిలో కూడా ఆటమ్స్ ఉంటాయి. ఏం చేయాలి, ఏం చేస్తుంది అయోనిక్ సిల్వర్ వాటర్? బేసికలీ ఇది మీరు ఈ రోజుల్లో ఆ లైఫ్ బాయ్ సోప్ అంటారుగా, దాంట్లో వాళ్ళు సిల్వర్ వేశారని చెప్తారుగా. దాంట్లో కొత్తగా వచ్చింది, కొత్తగా కాదు, ఏడాది అయింది. అంటే ఏంటంటే, ఆ లైఫ్ బాయ్ ఎలాగో వాళ్ళు అంటారు, నో అది జర్మ్స్ ఉండవు, ఇన్ఫెక్షన్ ఉండదు, అది ఉండదు. సిల్వర్ వేస్తే అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని యాంటీ మైక్రోబియల్ అంటే ఏదైనా జంతువులు, వాటెవర్, బ్యాక్టీరియా, వైరస్ అన్నీ. అందుకని ఈ సిల్వరు మనం తాగచ్చు. అలా చేస్తాం, తాగే టైప్ సిల్వర్ తాగేది. కానీ ఆ సిల్వర్, మీరు ఆ వెండి ఏం తీసుకుంటారో ఆ వెండి చాలా ప్యూర్గా ఉండాలి ఫస్ట్. అది ఎంత? 30 గ్రాములు. కాస్త స్లైడ్ చూస్తాను అంటే, స్లైడ్ చూస్తావా సూరజ్? 30 గ్రాములు వెండి ఉండాలి. ఆ 30 గ్రాముల వెండి ఏమో దాన్ని ప్యూర్గా ఉండాలి. ఎంత ప్యూర్గా ఉండాలి? 0.999. అదే చాలా ఇంపార్టెంట్. అంత తీసుకోవాలి 30 గ్రాము. దాన్ని నేను ఎందుకు చెప్తాను, ఇంట్లో ఉన్న గ్లాసు, ఇంట్లో ఉన్న చెంచాలు, లేకపోతే ఇంట్లో ఉన్న వెండి పళ్ళాలు అవి వాడకండి. దాంట్లోనేమో
వాళ్ళందరూ ఇది దాంట్లో అలాయ్ అంటారు. దాంట్లోనేమో అప్పుడప్పుడు అల్యూమినియం వేస్తారు, లేకపోతే లెడ్ వేస్తారు. అవన్నీ ఉడకబెడుతుంటే అవన్నీ యాక్చువల్లీ పాయిజన్. అందుకని ఇది ఎవరైనా జ్యువెలర్ ఉంటే, ఎవరి మీద మీరు చాలా భరోసా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర నుంచి అడగండి 30 గ్రాములు ఇది వెండి కావాలని. ఈ 30 గ్రామ్ వెండి చక్కగా కడిగేసి నార్మల్గా, తర్వాత తాగే నీళ్ళల్లో 4 గ్లాసులు తాగే నీళ్ళలో ఈ వెండి పెట్టేసి చక్కగా ఉడకబెట్టండి. కావాలంటే 1 గ్లాస్ స్టీల్ గిన్నెలో, సరే, ఇంక వేరే మెటల్ అన్నీ వద్దు, ఎందుకంటే దీంట్లోంచి వెండి బయటపడుతుందిగా, దాంతో రియాక్షన్ అవ్వకూడదు. అందుకని స్టీల్ గిన్నెలో దాంట్లో 1 గ్లాసుది మీకు కావాలంటే ఒక లైన్ పెట్టండి, పోసేది 4 గ్లాసులు, దాంట్లో వెండి పెట్టి ఉడకపెట్టండి, బాగా ఉడకపెట్టండి. ఆ 4 గ్లాసులు ఏమో 1 గ్లాసు వరకు, ఆ లైన్ వరకు వచ్చే వరకు, సరే. తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి గ్యాస్ని, ఇదంతా ఒక్క మనిషి కోసమే, గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక థర్మస్లో పెట్టాలి. ఈ నీళ్ళు వేడిగానే పెట్టాలి, చల్లారబెట్టి వద్దు, వేడిగానే పెట్టండి. అండ్ రోజల్లా ఒక మనిషి కోసమని 1 గ్లాసు తాగొచ్చు. పుట్ట ఖాళీగా ఉంటే మంచిది, కానీ పర్వాలేదు. అంటే 1 గ్లాసు ఒకటేసారి అట కాదు, రోజల్లా తాగేసి అది ఆ 1 గ్లాసు రాత్రి వరకు పూర్తి చేసేసేయాలి. అది మన్నాడు వరకు అట్టు పెట్టకూడదు, ఒకటి. ఆ రెండోది, ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ దాన్ని వేడి చేయకూడదు, ఎలా ఉందో అలాగే తాగాలి. ఇదంతా ఏంటి నేను చెప్తున్నాను, ఇది యాంటీ మైక్రోబియల్ అన్నాగా, అందుకని యాంటీసెప్టిక్ లాగా లోపల పనిచేస్తుంది. అండ్ అంతంత వెండిపోదు. అందరికి కొంచెం భయం వేస్తున్నారు, వెండి తాగితే మనకి సిస్టంలో ఎలా ఉంటుందో అలా ఉండదు, అలా ఏం లేదు. ఎందుకంటే ఉట్టి యాటమ్ పోతుంది, వెండి యాటమ్స్. ఇంకా దాన్ని ఉడకపెట్టి రోజు తాగండి, 1 వారం వరకు తాగండి, 4 గ్లాసులకి 1 గ్లాస్ చేసి. దీని తర్వాత దాన్ని తగ్గించవచ్చు, అంటే 50% అప్పుడు చేయొచ్చు. 2 గ్లాసులని 1 గ్లాస్ చేయొచ్చు పర్ పర్సన్. 2 గ్లాసులు 1 గ్లాసు. ఎంతమంది తింటూ ఉంటారో అందరూ తాగొచ్చు, పిల్లలు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, అందరూ తాగొచ్చు, సరే. ఈ వెండి కూడా మీ కిడ్నీస్, మీ డైజెస్టివ్ సిస్టమ్ అన్నిట్లో పనిచేస్తాయి చక్కగా. దీనిపైన ఇంకేంటి ఉంటుంది, దీంతో మనం వెండితో పాటు బంగారం కూడా వేయచ్చు, కాపర్ కూడా వేయచ్చు, కాపర్ 2 వేయచ్చు. కానీ దానికి కూడా ప్రపోర్షన్ ఉంటుంది. బంగారం ఏమో 15 గ్రాములు, అది కూడా ఏం బంగారం, 22 క్యారెట్ పర్వాలా. మీ దగ్గర ఇంట్లో ఉన్న జ్యువెలరీ, గీజులు ఉంటే అది కూడా పర్వాలేదు, సరే. లేకపోతే 24 క్యారెట్ కాయిన్ కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే బంగారంలో వాళ్ళు అలాయ్ ఏం మిక్స్ చేస్తారు, యూజువలీ కాపర్ వేస్తారు, దాంట్లో విషయం ఏమీ లేదు. ఉట్టి వెండిలోనే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, బంగారం పర్వాలా. అది 15 గ్రాములు వేయండి. నేను చెప్పట్లేదు ఒకళ్ళకి 15 గ్రాములు వేస్తుంటే నలుగురికి 60 గ్రామ్స్ గోల్డ్, నో. వాటికి కూడా 15 గ్రామ్సే పనికి వస్తుంది. లేకపోతే అందరూ అనుకుంటారు 60 గ్రాములు గోల్డ్ వేయాలి 4 మందికి, అలా కాదు. 15 గ్రాములు వేయండి, అలాగే చేసుకోండి మీరు ప్రపోర్షన్గా. ఆ గోల్డ్ దానిపైన దాంట్లో రాళ్ళు ఉండకూడదు, ఆ బ్యాంగిల్స్లో రాళ్ళు, మీనాకరీ, అవి పాయిజన్, అవి వద్దు, అవి వేసుకోవద్దు. దాని తర్వాత 30 గ్రాములు వెండి, 60 గ్రాములు కాపర్ కూడా మీకు జ్యువెలర్ దగ్గరే దొరికిపోతుంది, ఎందుకంటే ఎలాగో వాడుకుంటారా వాళ్ళు. దానిపైన దొరకపోతే మీరు ఆ వైర్ కొనండి, ఆ వైర్ నుంచి ఆ ప్లాస్టిక్ తీసేయండి, ఆ లోపల ఉన్న కాపర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ కోసం వాడతాంగా, అందుకని. సో ఆ కాపర్ బాగుంటుంది. అండ్ అది పద్ధతి ఒకటే, ఇవన్నీ ఒక దాంట్లో వేసేసి బాయిల్ చేసేసి ఎలాగో తాగొచ్చు. ఇవన్నీ బంగారం అంతా హార్ట్ మీద, బ్రెయిన్ మీద చక్కగా పనిచేస్తుంది. చిన్న పిల్లలకి కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ చేయాలంటే వాళ్ళకి ఈ గోల్డ్తో పాటు కూడా ఇవ్వచ్చు. కాపర్ ఏమో పూర్తి సిస్టంలో అది పనిచేస్తుంది, సిల్వర్ ఏమో కింద అది కిడ్నీస్ అన్నీ. అది ఈ 3 చక్కగా తాగొచ్చు. కావాలంటే 3 నెలలు తాగండి, కావాలంటే 15 రోజులు వదిలిపెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో కొంతమంది అడిగారు, అయ్యో వాళ్ళు అన్నారు ఇంతసారి ఏడాదికి నేను ఈ బంగారం దీన్ని బాయిల్ చేస్తుంటే తగ్గిపోతుంది నా బంగారం అని. అంటాం ఇది యాటమ్స్ పోతున్నాయి, గ్రామ్స్లో పోవటం లేదు, ఏమీ గాబరా పడేందుకు లేదు. ఒక 5 ఏళ్ళు చేసినా కూడా వెయిట్ తగ్గదు.
ఎలాగో గాజులు వేసుకుని 20 ఏళ్ళు గాజులు వేసుకుని అవి కొంచెం సన్నపడతాయిగా, అది మన సిస్టంలోకినేగా పోయేది, ఎందుకు మంచిది మనకి, అందుకని. అలాగే ఇది కూడా చేసుకోవచ్చు, సిల్వర్ వాటర్, గోల్డ్ వాటర్, కాపర్ వాటర్. దీని పేరేను అంటారంటే చార్జ్డ్ వాటర్ అంటారు. ఇది కంప్లీట్లీ చార్జ్డ్. యూ కెన్ టేక్ ఇట్ రెగ్యులర్లీ, ఏ వయసు అన్నా తీసుకోవచ్చు, మంచిది. సో ఇప్పటి వరకు నేను ఏం నేర్పాను? 4 నేర్పాను. చాలా సింపుల్వి, ఇంట్లో చేసుకోవచ్చు, చాలా ఖర్చు కూడా ఉండదు, అలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చెప్పాను నేను? వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్, అన్నీ చాలా ఇంపార్టెంటే, నేను అన్నిటికీ చెప్తూ ఉంటాను చాలా ఇంపార్టెంట్. వైటమిన్ సి, ఆ వైటమిన్ సి తర్వాత మెగ్నీషియం. మెగ్నీషియం ఇంకోటి చాలా బ్రహ్మాండమైనది. ఇది వైటమిన్ సి అయింది. అన్నీ చూపించాను నేను ఇక్కడ, ఎలా తీసుకోవాలో ఎలా చేయాలో పొడి. తర్వాత మెగ్నీషియం ఎక్కడెక్కడ పనిచేస్తుందో, బొంకెళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మెగ్నీషియం. సరే, దీని తర్వాత ఏం చెప్పాను నేను? హిమాలయన్ సాల్ట్. నేను అనుకుంటాను కాస్త నా రిక్వెస్ట్ మీరందరికీ, కాస్త ఇంట్లోంచి ఆ తెల్ల ఉప్పు తీసేసి దీంతో పాటు కాస్త రిప్లేస్ చేయండి. తెల్ల ఉప్పు కంటే దీనికి ఖర్చు కొంచెం ఉంటుంది ఎక్కువ, మరీ అంత కాదు, కానీ వర్త్ ఇట్. హెల్త్ కోసమని ఇట్స్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ హిమాలయన్ సాల్ట్. సరే, ఇల్లు కూడా తుడుచుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, స్నానం కేవ్స్ చూపిస్తున్నారు ఇక్కడ చూడండి, ఇది హిమాలయన్ సాల్ట్ కేవ్స్. సరే, ఇది ఒకటి బొంబాయిలో ఉంది, ఒకటి మైసూర్లో ఉంది, ఇలాంటి కేవ్ గుఫాలు. మన కంట్రీలో ఒక సాల్ట్ మ్యాన్ అని ఉన్నారు, హిమాలయన్ సాల్ట్ మ్యాన్, మిస్టర్ కాప్డి అని. ఆయన ఒక పుస్తకం కూడా బాగా రీసెర్చ్ చేసి హిమాలయన్ సాల్ట్ మీద రాశారు ఆయన, మిస్టర్ కాప్డి అని. బాగా రీసెర్చ్ చేశారు, పాకిస్తాన్ కూడా చాలాసార్లు వెళ్ళారు, అక్కడ కేవ్స్ చూశారు. ఆ కేవ్స్లో చాలా ఎనర్జీ ఉంటుంది. దాంట్లో ఈ ఉప్పు ఏమో మన దీంట్లో ఉంటుంది, వాతావరణంలో అంతా ఉంటుంది ఉప్పు. అది కూడా చాలా ఫైన్గా, అది ఊరికే టచ్ చేసే కాదు, ఊరికే ఉంటుంది కానీ మనం బ్రీత్ చేస్తాం, దాన్ని శ్వాసం తీసుకుంటాం. అది అస్తమా వాళ్ళకి అందరికీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ సాల్ట్ రూమ్స్, సాల్ట్ కేవ్స్. అది హిమాలయన్ సాల్ట్. అండ్ లాస్ట్లో సిల్వర్. సరే, సిల్వర్. సో సిల్వర్ అంతా చెప్పాను, వెండి, బంగారం, వెండి, కాపర్ అన్నీ. సో ఇప్పుడు అయింది అన్నీ 4 ఇమ్యూనిటీ బూస్టర్స్. అది మేమందరం వాడుకుంటాం సద్గమయాలు చాలా, ఇవన్నీ వీఆర్ రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సబ్జెక్ట్. థ్యాంక్ యూ. అండ్ విజయ, యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ 4 బూస్టర్స్ గురించి కూడా చాలా ఎక్కువ వివరణ ఇచ్చినారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్ ఈస్ హైలీ హెల్ప్ఫుల్. మేడం, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. లక్ష్మి గారు అడిగారు, మెగ్నీషియం ఆయిల్ వారికోస్ వీన్స్ ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తుందని అడుగుతున్నారు, బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ అవుతుందా అంటున్నారు. అప్లై చేయొచ్చు, దాని మీద స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రాజు గారు, మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎప్సమ్ సాల్ట్ యూస్ఫుల్ అని అడిగారు, మీరు ఎనీవే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. యా మేడం, యా. అండ్ యోగ చైతన్య గారు అడిగారు, డస్ గువావా హ్యావ్ విటమిన్ సి అని అడుగుతున్నారు. Okay. Definitely guavas have, then even the drumstick leaves also have vitamin C. They all leaves, I'm talking of leaves. Okay. Okay. రెండిట్లో ఉంటాయి. సో దే ఆర్ న్యాచురల్ సోర్సెస్. కానీ దీంతో పాటు మనకి అది నిమ్మకాయను, నారంగిది అది కూడా కావాలి, తొక్కులు పొడి. దాంట్లో హై క్వాంటిటీ ఆఫ్ విటమిన్ సి. యా మ్యామ్. రాజు గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు మేడం, వెండి ప్లేట్లలో తింటే మంచిదని అడిగారు. మంచిది, దానికి విజయవాడ కూడా ఆన్సర్ చేశారు. ప్లేట్లో, గ్లాసులో తినచ్చు, తాగచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఆ బాయిల్ చేసి తాగకూడదు ఆ నీళ్ళు దాంతోపాటు. మేడం, కిరణ్ గారు ఇంకొకటి అడిగారు, బాయిల్ చేసిన వాటర్ని స్టోర్ చేసుకోవచ్చా నెక్స్ట్ రోజుకి అని అడుగుతున్నారు. నాట్ నెక్స్ట్ డే, ఆ రోజునే తాగేయాలి. ఓకే, డోంట్ స్టోర్ ఇట్ ఓవర్ నైట్. మిగతావన్నీ స్టోర్ చేయొచ్చు, మిగతా 3 చెప్పానే అటు పెట్టుకోవచ్చు, కానీ వెండి నీళ్ళు నో. ఓకే మేడం. ఓకే, ఐ థింక్ నౌ వి ఆర్ ఆల్సో టైమ్. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ సెషన్. దయచేసి ఒక్కటి గమనించండి, యోగా సెషన్స్ టైమింగ్స్ మారినాయండి. యోగా సెషన్ టైమింగ్స్ మారినాయి. ప్రతి ఆదివారము ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది, 8 గంటలకు మొదలై 9 గంటలకు అయిపోతుందండి ఒక బ్యాచ్. అది ఇంగ్లీష్ మరియు హిందీ 2 కలిపి ఒక బ్యాచ్ కింద చేస్తున్నారు. సో ఇదొకటి గమనించండి. ఇది కాకుండా మీకు ఆల్రెడీ తెలుసు, ఈ తెలుగు సెషన్స్ కూడా శనివారంకి మార్చినాము. సో వచ్చే వారము 17వ తారీఖు
ఇదే టైంకి అంటే 5 గంటలకి మరీ కలుద్దాము. నమస్కారం. నమస్కారం. చాలా థ్యాంక్ యూ. Samya